Hey Grapplers, welcome back to episode 3 of our complete machine learning course in Telugu. అండ్ ఈ వీడియోలో అయితే మనం ఫస్ట్లీ అసలు పైథాన్ అంటే ఏంటి, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ పైథాన్, అండ్ మన ఒక క్లాసిక్ డిబేట్, సో అసలు పైథాన్ కంపైల్డ్ లాంగ్వేజా ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజా అని చెప్పి మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ కన్ఫ్యూజన్ అయితే మనం క్లియర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మన వెరీ ఫస్ట్ ప్రోగ్రామ్ హలో వరల్డ్ ఇన్ పైథాన్ అయితే ఈ వీడియోలో మనం రాయబోతున్నాం. ఓకే, అండ్ ఫైనల్లీ వీటన్నిటికీ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, అండ్ ఎవరికైనా సరే ఈ కంపైలేషన్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి, అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఏమేమి ఉంటాయి అని చెప్పి తెలుసుకోవాలని ఉంటే యూ కెన్ చెక్అవుట్ అవర్ ఎపిసోడ్ 2. సో ప్రీవియస్ ఎపిసోడ్ అయితే మీరు దాన్ని చెక్అవుట్ చేయండి అండ్ దాంట్లో క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకే, సో ఫస్ట్లీ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ పైథాన్, అసలు పైథాన్ అంటే ఏంటి, ఒక ఫార్మల్ డెఫినేషన్ చూద్దాం సో దట్ ఇంటర్వ్యూస్లో మనం ఈ డెఫినేషన్ కనుక చెప్తే ఒక మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది. సో పైథాన్ ఈజ్ ఎ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ general purpose programming language known for its readability, simplicity, and versatility, which allows developers to write clear, logical code for small and large scale projects. Hmm. So, definition కొంచెం కాంప్లెక్స్ గానే ఉంది. సో లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. సో వర్డ్ బై వర్డ్ బ్రేక్ డౌన్ చేద్దాం. ఫస్ట్లీ అసలు హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సో పైథాన్ ఇస్ కన్సిడర్డ్ హై లెవెల్ బికాస్ ఇట్ ఈస్ క్లోజర్ టు హ్యూమన్ లాంగ్వేజ్ కంపేర్డ్ టు మెషిన్ లాంగ్వేజ్ ఆర్ అసెంబ్లీ లాంగ్వేజ్. సో మనం ప్రీవియస్ వీడియోలో మనం 3 types ఆఫ్ లాంగ్వేజ్ ని డిస్కస్ చేసినాం. లైక్ ఏంది, సో లో లెవెల్ లైక్ మిషన్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్. సో ఎక్కువ ఇంగ్లీష్ వర్డ్స్ ఉండి హ్యూమన్స్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలిగితే దాన్ని మనం హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. అలా కాకుండా ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ కానీ ఆర్ నిమోనిక్స్ కానీ ఇట్లా టఫ్గా ఉంటే వాటిని మనం వి కాల్ ఇట్ యాజ్ మెషిన్ లాంగ్వేజ్ ఆర్ అసెంబ్లీ లాంగ్వేజ్ అంటాం. సో పైథాన్ అనేది సింటాక్స్ చాలా ఈజీగా ఉంటుంది, ఆల్మోస్ట్ ఇంగ్లీష్ ప్లెయిన్ ఇంగ్లీష్ చదివినట్టు ఉంటుంది కాబట్టి పైథాన్ ఈజ్ అన్ హై లెవెల్ లాంగ్వేజ్. ఓకే, సో సింపుల్గా మీ ఫ్రెండ్కి మీరు ప్లెయిన్ ఇంగ్లీష్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టే, సో అంత ఈజీగా ఉంటుంది పైథాన్ అనేది. ఓకే, వెరాస్ interpreted. So what do you mean by this interpreted? So Python doesn't need to be compiled into machine language before running. సో మనం వేరే లాంగ్వేజెస్తో కంపేర్ చేసుకుందాం. సి కానీ C++ కానీ జావా కానీ నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఇఫ్ యూ వాంట్ రన్ యువర్ ప్రోగ్రామ్ దానికంటే ముందు నువ్వు ఒక స్టెప్ చేయాలి. ఏంటది? నువ్వు కంపైల్ చేయాలి. నువ్వు ఏదైతే సోర్స్ కోడ్ రాసావో, నువ్వు ఏదైతే కోడ్ రాసావో దాన్ని నువ్వు ఫస్ట్ కంపైల్ చేయాలి. ఆ కంపైలేషన్ ప్రాసెస్ని మనం వీ కాల్ ఇట్ యాస్ బిల్డ్ ప్రాసెస్ అని కూడా అనొచ్చు. అండ్ లేటర్ నువ్వు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, సో అంతే తప్ప నువ్వు కోడ్ రాసిన వెంటనే డైరెక్ట్గా నువ్వు ఎగ్జిక్యూట్ చేయలేవు. బట్ వేరాజ్ ఇన్ పైథాన్ నువ్వు కోడ్ రాసిన వెంటనే యూ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్ డైరెక్ట్లీ వితౌట్ ఎనీ దిస్ కంపైలేషన్ స్టెప్ లేకుండా నువ్వు డైరెక్ట్గా రన్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? సో లైన్ బై లైన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, విచ్ ఇస్ ఈజీ ఫర్ డీబగ్గింగ్ అనమాట. సో పైథాన్ is an interpreted language. That means so Python code is executed line by line without even compilation. సో డైరెక్ట్గా మనకి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అండ్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సో ఏదైనా లాంగ్వేజ్ కానీ, సో ఎనీ లాంగ్వేజ్ ఇఫ్ ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ ఆల్ ది డొమైన్స్, సో నువ్వు దాంతో ఏదైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాప్ డెవలప్మెంట్, మొబైల్ యాప్ డెవలప్మెంట్, లైక్ అదే వెబ్ డెవలప్మెంట్ ఆర్ గేమ్ డెవలప్మెంట్ ఆర్ ఎంబెడెడ్ అప్లికేషన్స్ కానీ ఎనీథింగ్, ఏ ఏ అప్లికేషన్స్ కానీ, సో ఒకే లాంగ్వేజ్ యూస్ చేసుకొని నువ్వు ఇన్ని యూస్ కేసెస్ చేయగలిగితే ఆ లాంగ్వేజ్ని వీ కాల్ ఇట్ యాస్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో and Python is one of this general purpose programming language. So you can build almost anything using Python, from web applications to AI models, desktop applications and even games. So Python యూస్ చేసుకుని మీరు గేమ్స్ కూడా డెవలప్ చేయొచ్చు. సో ఇలాగా మనకి ఎలా అయితే మనకి స్విజ్ ఆర్మీ నైఫ్ ఎలా అయితే పనికి వస్తుందో, లైక్ కటింగ్కి కానీ, ఓపెనింగ్ బాటిల్స్ కానీ ఆర్ టైటనింగ్ స్క్రూస్ కానీ, సో ప్రతిదానికి ఒకే నైఫ్ని మనం యూస్ చేసేటట్టు ఇన్ ద సేమ్ వే సో వెబ్ డెవలప్మెంట్ అయినా, ఏఐ అయినా ఆర్ గేమ్ డెవలప్మెంట్ అయినా, సో ప్రతి చోట మనకి పైథాన్ యూజ్ అవుతుంది కాబట్టి వీ కాల్ పైథాన్ యాజ్ అ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఇట్ ఈస్ known for its readability, simplicity and versatility. సో వాట్ డు యు మీన్ బై దిస్? సో సింప్లిసిటీ ఎందుకు అంటే అండ్ రీడబిలిటీ ఎందుకు అంటే పైథాన్ సింటాక్స్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది అండ్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్, ఆల్మోస్ట్ ఇంగ్లీష్ చదివినట్టే ఉంటుంది. ఓకే, సో మేకింగ్ ఇట్ బిగినర్ ఫ్రెండ్లీ. సో
జస్ట్ ఇంగ్లీష్ మాట్లాడినట్టు ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ ఈస్ వెరీ మచ్ రీడబుల్ ఆల్సో. సో డెవలపర్స్ కి ఈజీగా అర్థమవుతుంది. సో మనం ఏం కోడ్ రాస్తున్నాం, అసలు దాని యూస్ కేస్ ఏంటి, సో అసలు ఈ కోడ్ యొక్క వేరే వాళ్ళు రాసిన కోడ్ కూడా మనం జస్ట్ బై చూసి ఆ కోడ్ ని మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. సో దట్ ఈస్ వై పైథాన్ ఇస్ వెరీ మచ్ రీడబుల్, సింపుల్ అండ్ వెర్సటైల్. ఓకే, అండ్ ఈ పైథాన్ యూస్ చేసుకొని యూ కెన్ బిల్డ్ స్మాల్ స్కేల్ ప్రాజెక్ట్స్ నుంచి లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ వరకు యూ కెన్ యూస్ దిస్ పైథాన్ అండ్ యూ కెన్ బిల్డ్ ఇట్. ఓకే, సో అండ్ పైథాన్ ఇస్ వర్సటైల్ యాజ్ ఇట్ ఈస్ యూస్డ్ అక్రాస్ మెనీ ఇండస్ట్రీస్. సో వెబ్ డెవలప్మెంట్లో అయితే మనకి జాంగో కానీ, ఫ్లాస్క్ కానీ ఇలాంటివి ఫ్రేమ్వర్క్స్ యూస్ చేస్తాం. అండ్ వీ డూ హ్యావ్ డేటా అనాలిసిస్ అయినా, విజువలైజేషన్ అయినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా, మెషిన్ లెర్నింగ్ అయినా, సైంటిఫిక్ కంప్యూటింగ్ అయినా, సో ఎలాంటి యూస్ కేస్ అయినా సరే మన పైథాన్ వచ్చేసి ఒక ఆల్ రౌండర్ అనమాట. సో హీ కెన్ ఎక్సెల్ ఇన్ ఈచ్ యూస్ కేస్. ఓకే, సో నౌ లెట్స్ ఎంటర్ ద యాక్చువల్ రింగ్. లైక్ ఈజ్ పైథాన్ కంపైల్డ్ ఆర్ ఇంటర్ప్రిటెడ్? ఓకే, దానికంటే ముందు ఒకసారి చూసాం. జస్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ లైక్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెబ్ డెవలప్మెంట్, ఎవ్రీవేర్ పైథాన్ కెన్ బి యూస్డ్ అండ్ ఇట్ ఈస్ అ ఫ్రెండ్లీ కంపెనియన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ స్మాల్ హిస్టరీ చూద్దాం ఫస్ట్. సో పైథాన్ అనేది ఇట్ వాస్ క్రియేటెడ్ బై గ్వేడో వాన్ రాసమ్ ఇన్ 1980s అండ్ 1991లో దీన్ని అఫీషియల్గా రిలీజ్ చేశారు. అండ్ దిస్ గాయ్ wanted to create a language which is very simple, readable and fun to use. And అందుకే even now, so Python syntax అనేది when you compare with other languages, it will be like a piece of cake. ఈజీగా అర్థం చేసుకోవచ్చు అండ్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, సో నౌ ద క్వశ్చన్ కమ్స్, ఈస్ పైథాన్ కంపైల్డ్ ఆర్ ఇంటర్ప్రిటెడ్? సో మీకు డౌట్ రావచ్చు. ఇందాక మనం ఫార్మల్ డెఫినేషన్లోనే మనం క్లియర్గా చూసాం, పైథాన్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని చెప్పేసి. సో హే ఈశ్వర్, నువ్వు ఇందాక పైథాన్ ఇంటర్ప్రిటెడ్ అని చెప్పు, మళ్ళీ క్వశ్చన్ ఏంటి? సో వాట్ యూ మీన్ బై ఈస్ పైథాన్ కంపైల్డ్ ఆర్ ఇంటర్ప్రిటర్? అసలు ఎందుకు ఈ కన్ఫ్యూజన్ అంటే ద ఆన్సర్ ఈస్ ఇట్ ఈస్ బోత్. యాక్చువల్గా పైథాన్ అనేది ఇట్ ఈస్ అన్ హైబ్రిడ్ లాంగ్వేజ్ అనమాట. సో అది కంపైలేషన్ యూస్ చేస్తుంది, ఇంటర్ప్రిటేషన్ కూడా యూస్ చేస్తుంది. సో రెండు కలిపి యూస్ చేస్తుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఎ హైబ్రిడ్ లాంగ్వేజ్. అండ్ మనం ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు అర్థమవుతుంది వై వి కాల్ పైథాన్ యాజ్ అన్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఓకే, సో ఫస్ట్లీ ఇక్కడ మనం చూద్దాం. నువ్వు ఒక సోర్స్ కోడ్ రాసావు, నువ్వు ఒక పైథాన్ కోడ్ అయితే రాసావు విత్ .py ఎక్స్టెన్షన్. సో మనం రాసే కోడ్ ఏదైతే ఉందో అది పైథాన్ ఫైల్గా సేవ్ చేయాలంటే .py ఎక్స్టెన్షన్ అయితే యూస్ చేస్తాం. ఎలాగైతే మనకి ఫొటోస్కి .jpg, .png ఉన్నట్టు ఆర్ పీడిఎఫ్స్కి .pdf ఉన్నట్టు, ఇన్ ద సేమ్ వే మనం రాసే పైథాన్ ఫైల్స్కి .py ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది. అండ్ దీన్నే మనం సోర్స్ కోడ్ అంటాం. సో నెక్స్ట్ స్టెప్ ఏమంటే ఈ సోర్స్ కోడ్ ఏదైతే ఉందో ఫస్ట్ మనం కంపైలర్కి ఇవ్వాలి. ఓకే, సో మనం ఇందాక ముందు వీడియోలో అయితే చదివాం కదా, లైక్ కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి అని చెప్పి. సో ఈ కంపైలర్కి అయితే ఫస్ట్ సోర్స్ కోడ్ అనేది మనం ఫీడ్ చేయాలి. దాని తర్వాత మనకి కంపైలర్ వచ్చేసి ఒక బైట్ కోడ్ జనరేట్ చేస్తుంది. అసలు ఈ బైట్ కోడ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అనమాట. సో అటు హై లెవెల్ లాంగ్వేజ్ కాదు, ఇటు మెషిన్ లాంగ్వేజ్ కాదు. సో బైట్ కోడ్ అనేది హ్యూమన్స్ అర్థం చేసుకోలేరు, కంప్యూటర్స్ కూడా అర్థం చేసుకోలేరు. సో ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. సో దాన్నే వి కాల్ ఇట్ అస్ బైట్ కోడ్. అండ్ దాని యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసి .pyc అని ఉంటుంది. ఓకే, సో ఈ కంపైలర్ జనరేట్ చేసిన బైట్ కోడ్ ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్ళి మనం ఇంటర్ప్రిటర్కి ఇవ్వాలి. సో మన పైథాన్ ఇంటర్ప్రిటర్ ఎవరైతే ఉంటారో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్నావు అంటే, నీ మెషిన్లో డౌన్లోడ్ చేసావు అంటే మనకి పైథాన్ వర్చువల్ మెషిన్ అనే ఇంటర్ప్రిటర్ కూడా మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఓకే, అది కూడా ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ప్రతి కంప్యూటర్ తగ్గట్టు, ఫర్ ఎగ్జాంపుల్ విండోస్కి సపరేట్ పీవీఎం ఉంటుంది, మ్యాక్ ఓఎస్కి సపరేట్ పీవీఎం ఉంటుంది, లినక్స్కి సపరేట్గా ఉంటుంది. సో ఇది ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఓకే, సో ఏ ఇంటర్ప్రిటర్ ఉంది కదా, లైక్ పైథాన్ వర్చువల్ మెషిన్ అనే ఇంటర్ప్రిటర్ వచ్చేసి ప్లాట్ఫామ్ డిపెండెంట్ అనమాట. ఓకే, సో ఈ ఇంటర్ప్రిటర్కి మనం ఈ బైట్ కోడ్ కనుక ఇవ్వగలిగితే దాని తర్వాత ఈ ఇంటర్ప్రిటర్ మనకి ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. సో లైన్ బై లైన్ మనకి ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. సో సింపుల్ ప్రాసెస్. సో పైథాన్లో యాక్చువల్గా జరిగేది ఏమంటే నువ్వు రాసిన కోడ్ సోర్స్ కోడ్ని తీసుకెళ్ళి కంపైలర్కి ఇస్తావు. ఆ కంపైలర్ వచ్చేసి బైట్ కోడ్ జనరేట్ చేస్తుంది. అండ్ ఆ బైట్ కోడ్ యాక్చువల్గా మనం తీసుకెళ్ళి ఇంటర్ప్రిటర్కి అయితే ఇస్తున్నాం. ఓకే, సో అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా మనం చేస్తామా అంటే దీంట్లో మనం చేసేది ఓన్లీ ఇంటర్ప్రిటేషన్ మాత్రమే. కంపైలేషన్ అనేది ఆటోమేటిక్గా మన పైథానే తీసుకుంటుంది. ఇట్ విల్ హ్యాండిల్ ఇట్ బై ఇట్ సెల్ఫ్.
సో మీకు అసలు తెలియని కూడా తెలియదు. ఓకే. సో కంపైలేషన్ నువ్వు కోడ్ రాసిన వెంటనే అది నువ్వు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అది ఆటోమేటిక్గా అది కంపైల్ అయ్యి తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ కంపైలేషన్ ప్రాసెస్ ఈస్ డన్ ఆటోమేటికలీ బై పైథాన్ అండ్ దెన్ ఇట్ ఈస్ interpreted, like it is executed by this interpreter. Okay, so we have this translator slide, compiler గానీ ఇంటర్ప్రెటర్ గానీ. సో ఆ ట్రాన్స్లేటర్స్ గురించి డెఫినేషన్స్ కానీ ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, క్లియర్గా చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ ఇది ఈ కంపైలేషన్ ప్రాసెస్ ని హైడ్ చేస్తుంది కాబట్టి, సో మనం మాన్యువల్ గా మనం కంపైల్ చేయం కాబట్టి వి కాల్ పైథాన్ యాజ్ అన్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. వెరాస్ ఇప్పుడు సి కానీ జావా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ జావా కన్సిడర్ చేసుకుందాం. నువ్వు ఒక జావా ప్రోగ్రామ్ రాస్తావు. సో నువ్వు డైరెక్ట్ గా దాన్ని తీసుకెళ్ళి ఎగ్జిక్యూట్ చేయలేవు. దానికంటే ముందు నువ్వు జావా సి కమాండ్ యూస్ చేసుకొని ఫస్ట్ దాన్ని కంపైల్ చేయాలి. సో కంపైల్ చేసిన తర్వాత నువ్వు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి జావా కమాండ్ యూస్ చేసుకొని. ఓకే, వేర్ హ్యాజ్ ఇన్ పైథాన్ నువ్వు డైరెక్ట్గా సోర్స్ కోడ్ రాసిన వెంటనే నువ్వు దాన్ని ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. ఈ కంపైలేషన్ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా మనకి పైథాన్ అనేది లైక్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ చేసేస్తుంది కాబట్టి. ఓకే, సో దట్ ఈస్ వై వి కాల్ పైథాన్ యాజ్ అన్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. సో ఇది కొంచెం ప్రాక్టికల్గా చూద్దాం. హే ఈశ్వర్, సో నువ్వు చెప్పినంత బాగానే ఉంది, బట్ ఇది నిజంగా మనకి కంపైల్ అవుతుందా లేదా అనేది మనం ఎలా చూడొచ్చు అంటే, ఐ షో యూ దిస్. సో మనం మాన్యువల్గా కూడా మనం కంపైల్ చేసుకోవచ్చు. దానికంటే ముందు మనం ఫస్ట్ మనం ప్రోగ్రామ్ రాద్దాం, ఒక పైథాన్ ప్రోగ్రామ్ అయితే రాద్దాం. యా గైస్, సో ఇక్కడ కనుక మీరు చూస్తే మనం ఒక డి ఫోల్డర్లో ఒక పైథాన్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, సో ఇక్కడ మనం వెరీ ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ అయితే రాస్తాం. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక ట్రెడిషన్ ఉంటుంది. సో నువ్వు ఏ లాంగ్వేజ్ అయినా సరే ఫస్ట్ నువ్వు హలో వరల్డ్ ప్రోగ్రామ్తోనే నీ జర్నీ అయితే స్టార్ట్ చేస్తావు. ఓకే, సో దానికే మనం పైథాన్లో జస్ట్ ప్రింట్ చేయడానికి వి యూస్ దిస్ ప్రింట్ ఫంక్షన్. ఓకే, సో డోంట్ వరీ, ఫంక్షన్స్ అనేవి మనం ఫ్యూచర్లో నేర్చుకుంటాం. మనం వెరీ ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే రాద్దాం. సో వీఆర్ జస్ట్ టెలింగ్, హే పైథాన్ ప్లీజ్ ప్రింట్ హలో వరల్డ్. సో హలో వరల్డ్ అనే దీన్ని, ఈ లైన్ నువ్వు హలో వరల్డ్ అనే లైన్ని నువ్వు ప్రింట్ చేయి అని చెప్పేసి వీఆర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు పైథాన్. సో పైథాన్కి మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. సో ఈ ఫంక్షన్ అంటే ఏంటి, పారెంథసిస్ అంటే ఏంటి అనేది మనం ఫ్యూచర్లో నేర్చుకుంటాం ఇన్ ద కమింగ్ సెషన్స్. సో ప్రెసెంట్ అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వీ హ్యావ్ టు ప్రింట్ హలో వరల్డ్. ఓకే, సో అది ప్రింట్ చేయడానికి we have to just use this print function which is given by Python. So Python నీకు ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది, ముందే ఇచ్చేస్తుంది. హే ఈశ్వర్ నువ్వు ప్రింట్ చేయాలా, సో ఈ ఫంక్షన్ తీసుకో, ఇది యూస్ చేసుకో అని చెప్పేస్తుంది. ఓకే, సో వీఆర్ జస్ట్ రైటింగ్ దిస్ ఫంక్షన్ ప్రింట్ హలో వరల్డ్ అండ్ దీన్ని మనం సేవ్ చేద్దాం ఇదే ఫోల్డర్లో. ఓకే, సో డి పైథాన్, ఇక్కడ మనం దీన్ని ఏమని సేవ్ చేయాలి అంటే హలో వరల్డ్. సో హలో అండర్ స్కోర్ వరల్డ్ డాట్ ఎక్స్టెన్షన్ వచ్చేసి పీవై అని చెప్పేసాం అన్నాం. ఎందుకు, మన సోర్స్ కోడ్ అనేది డాట్ పీవై ఎక్స్టెన్షన్లోనే ఉండాలి కాబట్టి. సో సేవ్ చేయగానే యూ కెన్ సీ దట్ ఇక్కడ మనకి హలో వరల్డ్ డాట్ పీవై అనే పైథాన్ ఫైల్ అయితే ఉంది. సో ఇక్కడ టైప్ కూడా మనకి పైథాన్ ఫైల్ అని చెప్పి చూపిస్తాను. సో దీన్ని రన్ చేయడానికి మనం ఏం చేయాలి గైస్, రిమెంబర్, సో రన్ చేసే ముందు మీరు ఫస్ట్ python.org అనే వెబ్సైట్ నుంచి పైథాన్ అయితే మీరు డౌన్లోడ్ చేసి మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నుంచి మనం సిఎండి ఓపెన్ చేద్దాం. సో మన కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మీ సిస్టంలో పైథాన్ కనుక ఇన్స్టాల్ అయ్యంటే జస్ట్ యూ కెన్ రైట్ పైథాన్ స్పేస్ ఆ ఫైల్ నేమ్, సో హలో వరల్డ్ డాట్ పీవై అని చెప్తే చాలు. యూ కెన్ ఎగ్జిక్యూట్ యువర్ ప్రోగ్రామ్, యూ కెన్ రన్ యువర్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు నేను ఎంటర్ నొక్కగానే మనం ఏదైతే ప్రింట్ హలో వరల్డ్ అని రాసామో ఇక్కడ మనకి హలో వరల్డ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. సింపుల్, హలో వరల్డ్. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ ఎగ్జిక్యూట్ యువర్ పైథాన్ ప్రోగ్రామ్స్. సో సింపుల్, ఏం చేయాలి, మనం పైథాన్ ఏదైతే కోడ్ రాసామో డాట్ పీవైతో సేవ్ చేయాలి. దాని తర్వాత మనం రన్ చేయడానికి కమాండ్ వచ్చేసి పైథాన్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ పీవై. సో ఇమీడియట్గా మనకు అవుట్పుట్ అయితే ఇలా హలో వరల్డ్ అని చెప్పి చూపించేస్తుంది. ఓకే, అండ్ ద మెయిన్ థింగ్ ఈశ్వర్, సో కంపైలేషన్ ప్రాసెస్ చూపించు. సో అది మనకి ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఆటోమేటిక్గా పైథాన్ అనేది హ్యాండిల్ చేసింది. సో మన ఇంటర్వెన్షన్ లేకుండా దానంతట అదే కంపైల్ చేసి మనం డైరెక్ట్గా రన్ చేసాం. సో కంపైలేషన్ స్టెప్ అయితే మనం చేయలేదు. సో మనం కంపైలేషన్ ఎలా ఉంటుందో యాక్చువల్గా చూద్దాం. సో దానికి మనం ఇంటరాక్టివ్ మోడ్లోకి వెళ్ళాలి. సో పైథాన్ ఇంటరాక్టివ్ మోడ్ అంటే ఏం లేదు గైస్, ఇక్కడ మీరు డైరెక్ట్గా మీ కోడ్ మీరు రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ హలో అని చెప్పేసి నొక్కగానే ఆటోమేటిక్గా హలో అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఇది ఒక ప్లే గ్రౌండ్ లాగా అంతే.
ఓకే. సో మీరు సెపరేట్ ఫైల్‌లో సేవ్ చేయకుండా మీరు డైరెక్ట్‌గా మీ కోడ్‌ని ఇక్కడ రాసేయొచ్చు. ఓకే. అండ్ ఇక్కడ మనం యాక్చువల్‌గా మనం ఈ కంపైలేషన్ స్టెప్ అయితే చూద్దాం. దానికంటే ముందు మనం మాన్యువల్‌గా కంపైల్ చేయాలి అంటే ఒక మాడ్యూల్ యూజ్ చేయాలి. సో మాడ్యూల్ అంటే ఇప్పుడు మనకి ఏవేవైతే యుటిలిటీస్ ఉంటాయో, సో నువ్వు దానికి ప్రతి దానికి నువ్వు కోడ్ రాయాల్సిన అవసరం లేదు. సో నీ యూజ్ కేస్ తగ్గట్టు ఆల్రెడీ మన పైథాన్ క్రియేటర్స్ వాళ్ళు కోడ్ రాసి ఒక బాక్స్‌లో పెట్టేసుంటారు. సో ఒక మాడ్యూల్ దాన్నే మనం మాడ్యూల్ అంటాం. ఆ మాడ్యూల్‌లో నుంచి ఈ ఫంక్షన్ నువ్వు తీసుకొచ్చి లాక్కొని నీ కోడ్‌లో నువ్వు యూజ్ చేసుకోవచ్చు. సో నువ్వు ప్రతిదానికి లాజిక్ రాయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మన క్రియేటర్స్ మనకు రాసి అవైలబుల్‌గా ఇచ్చేసుంటారు. సో అది ఏ మాడ్యూల్‌లో ఉంది అండ్ దాని పేరు ఏంటని తెలిస్తే చాలు. యూ కెన్ యూజ్ దోస్ ఫర్ యువర్ యూజ్ కేస్ ఇన్ యువర్ కోడ్. సో నువ్వు కోడ్‌లో డైరెక్ట్‌గా నువ్వు యూజ్ చేసుకోవచ్చు వితౌట్ రైటింగ్ కోడ్. సో ప్రతిదానికి లాజిక్ రాయాల్సిన అవసరం లేదు. నీకు జస్ట్ అది ఆల్రెడీ వాళ్ళు రాసుంటారు. అది ఎక్కడుందో తెలిస్తే చాలు నువ్వు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం పై కంపైల్ మాడ్యూల్ అయితే యూజ్ చేస్తాం అండ్ కంపైల్ అనే ఫంక్షన్ అయితే మనం యూజ్ చేయాలి. సో ఈ కంపైల్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం మాన్యువల్‌గా మనం కంపైల్ చేయొచ్చు. ఓకే. సో ఇది ఎక్కడుంది? పై కంపైల్ అనే మాడ్యూల్‌లో ఉంది. దాన్ని ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే మనం చెప్తున్నాం, హే పైథాన్ ఈ పై కంపైల్ అనే మాడ్యూల్‌ని నువ్వు ఇంపోర్ట్ చేసుకో. సో ఆ బాక్స్‌లో ఒక ఫంక్షన్ ఉంది. ఆ బాక్స్ నువ్వు తెచ్చుకో అని చెప్పేసి చెప్తున్నాం. సో ఇమ్మీడియేట్‌లీ ఇన్ ద నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు పై కంపైల్ అనేది మనకి ఇంపోర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు దాంట్లో ఉండే నువ్వు ఏ ఫంక్షన్ అని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఏం యూజ్ చేద్దాం? పై కంపైల్‌లో ఉన్నటువంటి కంపైల్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. సో పై కంపైల్ డాట్ కంపైల్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తున్నాం. సో ఈ కంపైల్ అని చెప్పి సింగిల్ కోట్స్ కానీ, డబుల్ కోట్స్ కానీ నీ ఫైల్ నేమ్ అయితే ఇవ్వాలి. సో హలో వరల్డ్ డాట్ పీవై. ఓకే. ఇక్కడ మనం ఏం చేసామంటే వెరీ సింపుల్, పై కంపైల్ అనే మాడ్యూల్‌లో నుంచి కంపైల్ అనే ఫంక్షన్ తెచ్చుకున్నాం. ఎందుకు? మాన్యువల్‌గా మనం కంపైల్ చేసి చూడడానికి. సో యాక్చువల్‌గా అది ఎలా జనరేట్ అయింది అని చెప్పి. అండ్ దీంట్లో ఏం చేసాం, ఈ పారాంథసిస్‌లో సింగిల్ కోట్స్‌లో ఏదైతే మనం ఫైల్ కంపైల్ చేయాలి అనుకున్నామో ఆ ఫైల్ పేరు ఇచ్చాం. ఇంక్లూడింగ్ ద ఎక్స్‌టెన్షన్. ఓకే. అండ్ ఇక్కడ వెనక చూడండి. ఇక్కడ మన ఫోల్డర్‌లో జస్ట్ డాట్ పీవై ఫైల్ మాత్రమే ఉంది. సో ఇది రన్ చేయగానే మనకి ఒక కొత్త ఫోల్డర్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఎంటర్ నొక్కగానే యూ కెన్ సీ దట్ పై క్యాష్ ఫోల్డర్ అయితే మనకి క్రియేట్ అయింది. అండ్ దీంట్లో ఇక్కడ మనకి క్లియర్‌గా చూపిస్తుంది. హలో వరల్డ్ డాట్ సి పైథాన్ అండ్ ద వర్షన్ 311.pyc. సో మనం ఏం చేసామంటే ఈ కంపైల్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం ఈ ప్రోగ్రామ్‌ని అయితే మనం కంపైల్ చేసి ఆ కంపైల్డ్ పైథాన్ ఫైల్ అయితే మనం క్రియేట్ చేసాం. ఓకే. సో ఇప్పుడు ఈ ఫోల్డర్‌లో అయితే మనకి ఆ కంపైల్డ్ ఫైల్ అయితే క్రియేట్ అయింది. సో దీని ప్రాపర్టీస్ కూడా మీరు చూడొచ్చు. సో దిస్ ఈస్ a compiled Python file with .pyc extension. ఓకే. సో ఇలా మనం మాన్యువల్‌గా మనం కంపైల్ చేసుకోవచ్చు. విచ్ ఈస్ డన్ ఆటోమేటికల్లీ బై పైథాన్. సో ఇప్పుడు నువ్వు దీన్ని రన్ చేయాలంటే వెరీ సింపుల్. ఏం చేయొచ్చు? ఇక్కడ సీఎండీ ఓపెన్ చేసుకో. ఒకవేళ నువ్వు కోడ్ ఎప్పుడైనా రన్ చేయాలంటే ఇందాక మనం పైథాన్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ పీవైసీ ఇచ్చాం. పీవై ఇచ్చాం. నువ్వు ఈ కంపైల్డ్ ఫైల్ యూజ్ చేసుకొని కూడా నువ్వు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ రన్ యువర్ ప్రోగ్రామ్స్. సో ఎలాంటి వర్చువల్ మెషిన్ అయినా సరే యూ కెన్ డైరెక్ట్లీ రన్ యువర్ ప్రోగ్రామ్స్ యూజింగ్ దిస్. సో సింపుల్‌గా పైథాన్ స్పేస్ ఆ ఫైల్ నేమ్ డాట్ పీవైసీ అని చెప్పి ఇచ్చాము అంటే ఇమ్మీడియేట్‌గా మనకి హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. సో యూ కెన్ రన్ దిస్. ఈ పీవైసీ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని రన్ చేయొచ్చు. ఇమ్మీడియేట్‌గా మనకి సేమ్ అవుట్‌పుట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు గమనించారా? మళ్ళీ వెనక్కొచ్చి చూస్తే, సో నార్మల్‌గా అయితే మనం డైరెక్ట్‌గా రన్ చేస్తాం. ఇక్కడ మనం సొంతంగా కంపైల్ చేసాం. ఆ కంపైల్ చేసిన ఫోల్డర్‌లో మనకి ఈ పీవైసీ ఫైల్, ఈ కంపైల్డ్ పైథాన్ ఫైల్ అయితే ఉంటుంది. అండ్ దీన్ని గనక మనం ఓపెన్ చేసి చూసామంటే, మనం చెప్పాం కదా ఇంటర్మీడియేట్ లాంగ్వేజ్ అని చెప్పేసి, వి కాంట్ అండర్‌స్టాండ్ ఇట్. యూ కెన్ సీ దిస్. సో ఇది ఏమని అర్థమవుతుంది గైస్? ఇట్ కంప్లీట్‌లీ జిబ్రిష్ అన్నమాట. సో మనకి అర్థం కాదు. ఈవెన్ మెషిన్స్ కాంట్ అండర్‌స్టాండ్ ఇట్. దట్ ఈస్ వై మన ఇంటర్ప్రెటర్స్ వచ్చేసి ఈ బైట్ కోడ్‌ని జీరోస్ అండ్ వన్స్‌లో కన్వర్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ ద యాక్చువల్ థింగ్ ఈస్. సో సింపుల్‌గా చెప్పాలి అంటే, సో మన సోర్స్ కోడ్‌ని మనం తీసుకెళ్ళి మనం కంపైలర్‌కి ఇస్తాం. కంపైలర్ తీసుకెళ్ళి మనకి బైట్ కోడ్ జనరేట్ చేస్తుంది విత్ డాట్ పీవైసీ ఎక్స్‌టెన్షన్. అండ్ లేటర్ దాన్ని మనం యాక్చువల్ ఇంటర్ప్రెటర్ అయినటువంటి పైథాన్ వర్చువల్ మెషిన్‌కి మనం ఫీడ్ చేస్తాం. అలా ఎగ్జిక్యూట్ చేస్తాం మనం పైథాన్ ప్రోగ్రామ్‌ని. అండ్ ఇక్కడ కంపారిజన్ స్టెప్ అనేది ఆటోమేటిక్‌గా ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్ మన పైథాన్ అనేది హ్యాండిల్ చేసుకుంటుంది.
మనం జస్ట్ ఫోకస్ చేయాల్సింది ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం యూజింగ్ యువర్ ఇంటర్ప్రిటర్. సో దట్ ఈస్ హౌ జనరల్లీ పైథాన్ ఎగ్జిక్యూషన్ వర్క్స్. అండ్ ఈ కంపైలేషన్ స్టెప్ హైడ్ చేసింది కాబట్టే వీ కాల్ అవర్ ప్రోగ్రామ్ లైక్ అవర్ పైథాన్ యాజ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. దాట్స్ ద థింగ్ గైస్. సో అందరికి ఇప్పుడైతే మన పైథాన్ బ్యాక్గ్రౌండ్ లో లైక్ బిహైండ్ ద సీన్స్ లో ఎలా వర్క్ అవుతుందని చెప్పి అర్థమైందని చెప్పి అనుకుంటున్నాం. సో ఏదైనా సరే నువ్వు పైథాన్ కోడ్ రాయాలి, దాన్ని నువ్వు డైరెక్ట్ గా ఇంటర్ప్రిటర్ లైక్ ఈ పీవీఎం యూస్ చేసుకొని నువ్వు డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసేయాలి. సో దిస్ ఈస్ వాట్ జనరల్ ప్రాసెస్ ఇస్. అండ్ ఈ కంపైలేషన్ స్టెప్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది అండ్ ఇట్ ఇస్ డన్ ఆటోమేటికల్లీ బై పైథాన్. సో వీ డోంట్ వాంట్ టు వరీ అబౌట్ ఇట్ అనమాట. సో ఎవరైనా సరే ఒకవేళ ఇంటర్వ్యూస్ లో ఇఫ్ దే ఆస్క్ యూ ఈస్ పైథాన్ కంపైల్డ్ ఆర్ ఇంటర్ప్రిటెడ్ అయితే ఈ ఆన్సర్ కనుక మీరు చెప్పారంటే లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ సో డైరెక్ట్ గా ఇట్ ఈస్ అన్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని చెప్పడం అంటే కూడా ఇట్ ఈస్ అ హైబ్రిడ్ లాంగ్వేజ్. ఇట్ యూజెస్ బోత్ కంపైలేషన్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్ప్రిటేషన్. అండ్ దానికి ఎక్స్ప్లెనేషన్ కనుక మీరు ఇచ్చారు అంటే ఒకవేళ వాళ్ళు దాన్ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ లైక్ ఎట్లా నువ్వు కోడ్ లో రాసి చూపించు అంటే ఇందాక మనం పై కంపైల్ మోడల్ ఎలా అయితే యూస్ చేసామో అలా కనుక మీరు రాసి ఇంటర్వ్యూ కనుక చూపిస్తే ఒక మంచి ఇంప్రెషన్ అయితే మీరు ఈజీగా మీరు యూ కెన్ గెయిన్ అనమాట. సో దాట్స్ అ థింగ్ గైస్. అండ్ నెక్స్ట్ వీడియో లైక్ నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చే ముందు ఒక చిన్న అసైన్మెంట్ అనమాట. మీ మెషిన్స్లో లైక్ మీ ల్యాప్టాప్స్లో కానీ మీరు మీ పైథాన్ ఈ www.python.org అనే వెబ్సైట్ నుంచి పైథాన్ లేటెస్ట్ వర్షన్ మీరు ఇన్స్టాల్ చేసుకొని అండ్ విఎస్ కోడ్ అనే ఐడిఈ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకో ఉండాలి. సో కాన్ఫిగర్ చేసుకోండి. సో ఈ విఎస్ కోడ్ అంటే ఏం లేదు, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ అనమాట. ఇందాక మనం నోట్ ప్యాడ్లో కోడ్ రాసి సిఎండిలో మనం దాన్ని రన్ చేసాం. సో ఇంత రామాయణం అవసరం లేకుండా డైరెక్ట్గా ఒకే చోట కోడ్ రాసి ఒకే చోట డీబగ్ చేయొచ్చు, ఒకే చోట ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ కావాల్సిన డెవలపర్ టూల్స్ అన్ని కూడా మనకు దాంట్లో ఉంటుంది కాబట్టి విల్ బి యూసింగ్ విఎస్ కోడ్ యాజ్ అవర్ ఐడిఈ అనమాట. సో ఈ రెండింటిని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోండి సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫ్రమ్ నెక్స్ట్ ఎపిసోడ్ టు ఫాలో అవర్ ఎపిసోడ్స్ అనమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మనం యాక్చువల్ కోడ్, సో వేరియబుల్స్ కానీ కమెంట్స్ కానీ అండ్ కండిషనల్స్ కానీ ఈ యాక్చువల్ కోడ్ అయితే నెక్స్ట్ ఇంకా స్టార్ట్ చేయబోతున్నాం అండ్ చాలా ఫన్నీగా ఉంటుంది. సో ప్రతిదీ కూడా. సో ప్లీజ్ ఒకవేళ మీకు ఏమైనా నేర్చుకున్నాం అని మీకు అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కింద కమెంట్ చేయండి. అండ్ ఏమైనా చేంజెస్ కావాలి అంటే కూడా యూ కెన్ మెన్షన్ ఇట్ ఇన్ ద కమెంట్స్ సో దట్ వీ కెన్ చేంజ్ ఇట్ అనమాట. So that's the thing guys, and thanks for watching and bye bye.